పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యులందరికీ శుభోదయం. అమీన్పూర్ పెద్ద చెరువుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిన జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్పై విశ్లేషణ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను రెవెన్యూ, హెచ్ఎండిఏ లేక్ ప్రొటెక్షన్ కమిటీ, హెచ్ఎండిఏ ప్లానింగ్ అండ్ ఇరిగేషన్, పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్కి చెందిన 10 మంది ఆఫీసర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను విశ్లేషిద్దాం. ఈ రిపోర్ట్ను 2017న ఇవ్వడం జరిగింది. వారు అందించిన రిపోర్ట్లో అమీన్పూర్ పెద్ద చెరువు యొక్క శిఖం విస్తీరణ 1954-55 కాస్రా పహాని అనుసరించి 93.18 ఎకరాలుగా చూపెట్టబడినది. శిఖం అంటేనే చెరువు యొక్క విస్తీరణ అని మనందరికీ తెలుసు. అట్టి శిఖం విస్తీరణ 93.18 ఎకరాలుగా కాస్రా పహానిలో అధికారికంగా ధృవీకరించడం జరిగినది. కాస్రా పహానీల ధృవీకరణ విస్మరించి 93.18 ఎకరాలను దాటి ఎక్స్టెంట్ ఆఫ్ ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ 464.23 ఎకరాలుగా చూపించడం జరిగింది. కొత్త చెరువు యొక్క శిఖం విస్తీరణ 7.39 ఎకరాలుగా చూపించడం జరిగింది. ఈ రెండింటిని కలుపుతూ టోటల్ వాటర్ బాడీ ఏరియాను 566 ఎకరాలుగా చూపించడం జరిగింది. ఇక్కడ ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ అన్నారు తప్ప FTL అనే అంశాన్ని వారు ముందుకు తీసుకురాలేదు. ఇట్టి విషయాన్ని మనమందరం అవగాహన చేసుకోవాలి. కావున మనము FTL బాధితులము కాదు, మనమందరం బ్యాక్ వాటర్స్ బాధితులము, అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులము. ఈ రిపోర్ట్ లో ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ బాడీస్ ఇంటూ ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ కారణాలు వివరించారు. ఈ కారణాలు ఏమిటంటే, కొన్ని రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ కట్టడాలు ఫీడర్ ఛానల్ అండ్ ఇరిగేషన్ ఛానల్ నందు వెలవడం వల్ల చెరువు యొక్క న్యాచురల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో డిస్టర్బ్ అండ్ డ్యామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ రిపోర్ట్ ను సబ్మిట్ చేసిన అధికారులందరూ దీనిని అంగీకరించినట్టే. ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ రిపోర్ట్ ని సబ్మిట్ చేసిన అధికారులందరూ దీనిని అంగీకరించినట్టే. న్యాచురల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో దెబ్బతినడంపై చర్యలు తీసుకోవాలి, కానీ అన్యాచురల్ ఎక్స్టెంట్ ఆఫ్ వాటర్ ఇంటూ ప్రైవేట్ పట్టా ల్యాండ్స్ పై FTL అనే బూచిని చూపించడం ఎంతవరకు సరైన చర్య. కావున FTL అనే అంశాన్ని అమీన్పూర్ పెద్ద చెరువుకు ఆపాదించడం సరి అయినది కాదు. మన అందరిది అన్యాచురల్ వాటర్ ఎక్స్టెంట్ వల్ల ముంపుకు గురైన సమస్య. జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అందించిన 10 మంది అధికారులు ఫీడర్ ఛానల్ మరియు ఇరిగేషన్ ఛానల్ వద్ద న్యాచురల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో దెబ్బతిన్నదని ధృవీకరించారు. ఈ ధృవీకరణ అనుసరించి ఫీడర్ ఛానల్ మరియు ఇరిగేషన్ ఛానల్ వద్ద నెలకొన్న రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ స్ట్రక్చర్స్ ని తొలగించి న్యాచురల్ ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లోకి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్ గౌరవ్ రంగనాథ్ గారిని మనమందరం కోరుదాం. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల ఆవేదనను మీకు తెలియబరుస్తున్నది అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ ఛానల్. మరిన్ని ఆవేదపూరితమైన కథనంతో మళ్ళీ కలుద్దాం.